హలో నమస్తే నేను మీ నేహా చౌదరి. అసలు యాక్చువల్లీ అండి సెలబ్రేషన్స్ అంటేనే ఎన్నో ఎమోషన్స్ తోటి ఎన్నో మెమరీస్ తోటి కూడుకున్న విషయం. మన బర్త్డే అంటేనే పెద్ద సెలబ్రేషన్, మ్యారేజ్ డే, యానివర్సరీ. యాక్చువల్లీ మన ఫ్రెండ్ బైక్ కొనుక్కున్న సెలబ్రేషనే, మన బెస్ట్ ఫ్రెండ్ ఎగ్జామ్ పాస్ అయిన సెలబ్రేషనే. కానీ మనల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్న మన సెలబ్రిటీస్, మన ఫేవరెట్ స్టార్స్, వాళ్ళు జరుపుకునే సెలబ్రేషన్లో మనం కూడా కలిసి సెలబ్రేట్ చేసుకుంటే వావ్ ఎంత బాగుంటుంది కదండి. కానీ సెలబ్రేషన్ అంటే మరి ఊరికే అలాగే వెళ్ళిపోతామా మన సెలబ్రిటీస్ దగ్గరికి? కాదు కదా. సో మన ఈ సెట్లో మన సెలబ్రిటీస్ కోసం వాళ్ళ ఫేవరెట్ కేక్ ఏంటో తెలుసుకొని, ఆ ఫేవరెట్ కేక్ ఫ్లేవర్ ఏంటో కూడా తెలుసుకొని, ఇక్కడ ఈ సెట్లో మీ ముందు మనందరం కలిసి రెడీ చేసి మన సెలబ్రిటీస్కి తీసుకెళ్ళి సర్ప్రైజ్ చేస్తే వావ్ సూపర్ ఉంటుంది కదా. సో అదే అండి మన ఈ సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్ అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మన సెలబ్రిటీస్ కోసం కేక్ రెడీ చేసేద్దామా? సో ఆ కేక్ రెడీ చేయడానికి మనతో పాటు కేక్ డిజైనర్ అపూర్వ గారు కూడా వచ్చేసారనమాట. సో లెట్స్ వెల్కమ్ అపూర్వ గారు. హాయ్ నేహా, హౌ ఆర్ యూ? ఐఎమ్ సో ఫైన్. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. యాక్చువల్లీ బేకర్ వస్తున్నారు, కేక్ చేస్తున్నారు మాకు అని తెలియగానే నేను కనీసం ఈ రేంజ్, ఈ హైట్ ఎక్స్పెక్ట్ చేశా. మీరేంటండి ఇంత స్లిమ్ గా, ఇంత క్యూట్ గా ఉన్నారు? యూజువల్లీ బేకర్స్ అలానే ఉంటారు, బట్ నేను కొంచెం హెల్త్ కాన్షియస్ బేకర్ అనమాట. కొంచెం కాదు, కొంచెం ఎక్కువ హెల్త్ కాన్షియస్. సో ఇవాళ ఇప్పటి నుంచి మనం చేసే కేక్స్ అన్ని హెల్త్ కాన్షియస్ కేక్సే ఉంటాయి కూడా. సో మా వ్యూవర్స్ కి అందరికి కూడా ముందుగానే గుడ్ న్యూస్ ఇచ్చేస్తున్నాం, కేక్స్ అన్ని కూడా చాలా హెల్త్ కాన్షియస్ గానే ఉండబోతున్నాయి. డెఫినెట్లీ. ఆసమ్, గ్రేట్. సో మరి రెడీయా కేక్ స్టార్ట్ చేద్దామా? కానీ నాకు చిన్న డౌట్, మనం ఇంతకు ఎవరికి చేస్తున్నాం కేక్? ఇవాళ ఎవరికి స్పెషల్? ఏమైంది? ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా ఈ రేంజ్ లో భయపడ్డారా? చాలా. నిన్ననే ఒక మూవీకి వెళ్ళాను. త్రిపుర కదా? మీరు వెళ్ళారా? ఓ మై గాడ్, సూపర్ మూవీ అండి. అసలు ఫుల్ ఆన్ థ్రిల్ అయిపోయాము. అసలు స్టార్టింగ్ నుంచి భయం వేసింది, స్పెషల్లీ అసలు క్లైమాక్స్. సీరియస్లీ, ఓ మై గాడ్, ఇట్లా స్టన్. అసలు మౌనం తోటి, సైలెన్స్ తోటి చంపేస్తారండి ఎవరైనా. మార్నింగ్ స్పూట్ ఎవరైనా దెయ్యాలు చూపిస్తారా అండి? అసలు అది ఎక్స్పెక్ట్ చేయలేదు, సీరియస్లీ కదా. సో ఆ మూవీ టీమ్ ని సర్ప్రైజ్ చేయడానికి, వాళ్ళ సెలబ్రేషన్స్ లో ఇప్పుడు మేము సెలబ్రేట్ చేయడానికి మీరు తయారు చేసిన కేక్ తీసుకొని వెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాం. నేను ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాను త్రిపుర మూవీ కేక్ చేయడానికి. సో మన అపూర్వ గారు కూడా ఫుల్ ఆన్ ఎక్సైటెడ్ లో ఉన్నారంట మన కోసం ఆ కేక్ రెడీ చేసి పెట్టడానికి. సో ముందుగా మరి మా యాక్చువల్లీ మేము ఇందాక అనుకున్నాం, తెలుసుకున్నాం అనమాట, మా త్రిపుర టీమ్ కి ఫేవరెట్ ఫ్లేవర్స్ ఏంటి, సో దట్ మీతో మేము చేంజ్ చేసుకోవచ్చు అని. మాకు వెనీలా ఇంకా బటర్ స్కాచ్ మిక్స్ తో కావాలి. వండర్ఫుల్ కాంబినేషన్, చాలా బాగుంటుంది, డెలిషియస్ కాంబినేషన్. ఎంతైనా మా త్రిపుర అండి, మా స్వాతి గారి చాయిస్ అంటే ఆబ్వియస్లీ ద బెస్ట్ ఉంటుంది ఎప్పుడైనా కదా. సో మరి ఆ కాంబినేషన్ లో మాకు ఈరోజు కేక్ చెప్పేసేయండి. డెఫినెట్లీ చేసి కూడా చూపించేద్దాం. చాలు. ముందుగా ఆ కేక్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఓకే, ఎగ్స్, మార్గో బటర్, పౌడర్డ్ షుగర్, మైదా, మిల్క్, ఐసింగ్ షుగర్, బేకింగ్ పౌడర్, బటర్ స్కాచ్ సాస్, కార్న్ఫ్లోర్, వెనిలా ఎసెన్స్, కేక్ జెల్. మరి అర్జెంట్ గా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? చాలా అర్జెంట్ గా స్టార్ట్ చేయాలి కదా. ఇప్పుడెప్పుడు వెళ్ళి త్రిపుర టీమ్ వాళ్ళ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేయాలని ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా నేను. చాలా. సో అందుకని ఐ కాంట్ వెయిట్. అండ్ ఇవాళ నేను మీకు సర్ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నాను. కేక్ అంతా ప్రిపేర్ అయ్యాక ఆ సర్ప్రైజ్ కూడా రివీల్ చేస్తాను. ఏమన్నా ఉంటే నేను వెళ్ళి త్రిపుర టీమ్ కి సర్ప్రైజ్లు ఇవ్వాలి, కానీ మీరు నాకు సర్ప్రైజ్ ఇవ్వడం ఏంటి అప్పుడు? అదే సర్ప్రైజ్. మీరు కేక్ అయిపోయాక సర్ప్రైజ్ ని చూడండి. ఇది ఓకే. ఐ కాంట్, డబుల్ ధమాకా ఉంది కాబట్టి నేను ఇంకా వెయిట్ చేయదలుచుకోలేదు. పదండి ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం. కేక్ మేకింగ్ కి స్టెప్ 1. మార్గో బటర్ ని మెషిన్ లో వేసుకుందాం. ఓకే. సో దీని పర్టికులర్ గా ఈ మిషన్ ఏమంటారండి? కిచెన్ ఎయిడ్ స్టాండ్ మిక్సర్ అంటారు. సో ఇట్స్ వరల్డ్స్ బెస్ట్ స్టాండ్ మిక్సర్. ఇలాంటిది ఒకటి ఇంట్లో ఉంటే హ్యాపీ అన్నమాట. చాలా హ్యాపీ, అన్ని పనులు అయిపోతాయి ఈజీగా. స్పెషల్లీ కేక్ మేకింగ్ ఇంకా ఈజీగా. కేక్ మేకింగ్, ఎనీథింగ్ రిలేటెడ్ టు బేకరీ విల్ డెఫినెట్లీ, ఇది చాలా అవసరం. ఓకే. సో ఇది క్వాంటిటీ ఎంత తీసుకున్నారు ఈ బటర్, మార్గో బటర్? ఇప్పుడు మనం 2 kgs కేక్ చేయబోతున్నాం, సో దానికి 300 grams మార్గో బటర్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనకి మార్గో బటర్ ఈజీగా అన్ని చోట్ల దొరకదు. సో వెన్ వీ వాంట్ మార్గో బటర్
పర్టిక్యులర్ రా మెటీరియల్ స్టోర్స్ ఉంటాయి మనకి, ఆల్ ఓవర్ ద ప్లేసెస్ ఉన్నాయి సికింద్రాబాద్లో అక్కడిక్కడ. సో ఆ ప్లేసెస్లో వెళ్ళి మార్గో బటర్ అని కంపల్సరీ కాదు, మీ కేక్స్కి కానీ కుకీస్కి కానీ ఇట్స్ యూస్ఫుల్ ఇంగ్రీడియంట్. సో కుకీస్కి కానీ కేక్స్కి కానీ నార్మల్గా బటర్ తోటి చేస్తుంటాము, బట్ మార్గో బటర్ అనేది పర్టికులర్గా యూస్ చేస్తే ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సో యూజువల్గా అన్ని చోట్ల దొరకదంట, కొంచెం ఈసారి తెలుసుకొని పెట్టుకోండి. ఈ ఎక్విప్మెంట్ని స్పాచులా అంటారు. సో ఇది యూజువలీ ఎనీ గ్రీజీ సబ్స్టెన్స్ అలాంటివి ఏమైనా ఉంటే ఇట్ ఈజీలీ రిమూవ్స్ అనమాట. మనకి బ్యాటర్ తీయడానికి కానీ వాటికి చాలా కంఫర్టబుల్ అండ్ కన్వీనియంట్ ఎక్విప్మెంట్. సో ఈరోజు మేము కేక్ మేకింగే కాదు అండ్ కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్ గురించి కూడా తెలుసుకుంటున్నాం. ఆ పేరు ఏదో అన్నారు? స్పాచులా, రబ్బర్ స్పాచులా, వుడెన్ స్పాచులా, అట్లా కపుల్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి. మనం బేకింగ్కి మాత్రం ఎస్పెషల్లీ సిలికాన్ ది స్పాచులా వాడతాం. ఇప్పుడు బటర్ కొంచెం మిక్స్ అవుతున్న కొద్దీ మనం సైమల్టేనియస్లీగా పౌడర్డ్ షుగర్ వేసుకోవాలి. ఇందులోనే యాడ్ చేసుకోవాలి. సో పౌడర్డ్ షుగర్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? పౌడర్డ్ షుగర్ 400 grams ఫర్ 2 kgs. 400 grams 2 kgsకి 400 grams. అంటే పౌడర్డ్ షుగర్ ఇన్ ద సెన్స్ ఈజీగా చెప్పాలి అంటే షుగర్ని మంచిగా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నారు అంతే కదా? క్యాస్టర్ షుగర్ అని ఒకటి పర్టిక్యులర్ ఐటమ్ దొరుకుతుంది మనకి, క్యాస్టర్ షుగర్. సో ఇన్ కేస్ ఆ ఐటమ్ మనకి కొంచెం రేర్గా దొరుకుతుంది కాబట్టి మనం ఇంట్లోనే మన రెగ్యులర్ షుగర్ని ఫైన్గా చేసేసుకుంటే కూడా ఈజీ. క్యాస్టర్ షుగర్ ఇస్ నథింగ్ బట్ పౌడర్డ్ షుగర్, ఇట్స్ జస్ట్ అ ఫైన్ క్వాలిటీ అనమాట. దానికోసం అంత తిరిగి కష్టపడడం ఎందుకు లేని హ్యాపీగా ఇంట్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ నుంచి అది బటర్ గ్రైండ్ అవుతుంటేనే వేసేసేయచ్చు. అది అవుతూ ఉన్నప్పుడు మధ్యలో మనం ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉంటే ఫైన్గా మిక్స్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఈ స్పీడ్ని కూడా కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి మనం ఫ్రీక్వెంట్గా అనమాట. ఇంగ్రీడియంట్స్ వేస్తున్న కొద్దీ స్పీడ్ని పెంచుకుంటూ వెళ్తుంటే అది ఈక్వల్ మిక్సింగ్ అవుతుంది. సో ప్రాపర్గా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ప్రాపర్గా మిక్స్ అవుతాయి. సో యాక్చువల్గా అపూర్వ గారు ఈ హోల్ కేక్ ప్రాసెస్ మొత్తం మేకింగ్ ఎంత టైం పడుతుంది అప్రాక్సిమేట్లీ క్రాస్? 1.5 hours ప్రాబబ్లీ. 1.5 hours కంప్లీట్ 2 kgs కేక్ అయిపోతుంది. 2 kgs కేక్ మనకు ఓన్లీ బేకింగ్కే 40 minutes అవుతుంది. రెస్ట్ ఆఫ్ ద ప్రాసెసెస్ మనం అన్ని ఇంగ్రీడియంట్స్ గ్యాదర్ చేసుకోవడం వాటికే కొంచెం టైం పడుతుంది. సో అన్ని అలా మీకు కలిపి చెప్పారనమాట. 1.5 hours కేక్ అయిపోతుందంటే చాలా హ్యాపీ. నేనైతే చాలా ఎక్సైటెడ్ మీకు సర్ప్రైజ్ ఎప్పుడెప్పుడు చూపించాలా అని. మీరు గుర్తు చేయగానే నాకు మళ్ళీ గుర్తొచ్చేసింది, బాబోయ్ లాస్ట్లో ఈ సర్ప్రైజ్ ఎప్పుడు వస్తుందో అనేసి. సర్ప్రైజ్ చూపించేదాకా నాకు ఆ థ్రిల్లింగ్ ఫీలింగ్ ఉంటుంది కదా. మీకు థ్రిల్లింగ్ అనగానే నాకు గుర్తొచ్చిందండి, యూజువల్గా చిన్నప్పుడు మన బర్త్డే ఎప్పుడు వస్తుందా, ఇంటికి కేక్ ఎప్పుడు తీసుకొస్తారా, దాని మీద క్యాండిల్ ఎప్పుడు పెడతారా అని ఫుల్ ఆన్ డ్రీమింగ్లో ఉంటూ ఉంటాం కదా. కేక్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా అసలు ఇంకా పిల్లలు గోల, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది పక్కన పెడదాం, మన ఫ్రెండ్స్ గోల, మనం అటు ఇటు చూడటం దానికి కొంచెం నాగడం. సీరియస్లీ నేను అదే చేశాను. కేక్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసేసుకోవాలి. అండ్ ఎగ్స్ కూడా ఇంకోటి ఒకటేసారి టోటల్గా యాడ్ చేయకూడదు. ఒకటి ఒకటి కొంచెం కొంచెంగా అలా పడాలన్నమాట. 6 eggs. ఎగ్స్ వేసాకనే మెయిన్ ప్రాసెస్ కంప్లీట్ మిక్సింగ్ అవ్వాలి. అపూర్వ గారు ఇప్పుడు 5 minutes అయిపోయింది, ప్రాపర్గా మిక్స్ అయిపోయినట్టు కూడా కనిపిస్తుంది. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి? నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మైదా వేసుకోవాలి. మైదా విత్ బేకింగ్ పౌడర్. ఓకే. మైదా ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? మైదా కూడా సేమ్ 300 grams. సో ఇది గ్రాడ్యువల్లీ వేసుకుంటూ ఉండాలి. అండ్ మైదా వేసుకున్న కొంచెంసేపటికి కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి. లాడర్లో కొంచెం తీసుకుందాం, ఓన్లీ ఒక 1 pinch అనుకోండి అంతే. ఎయిర్ ఇన్కార్పొరేట్ అయ్యి మంచి స్పంజీనెస్ ఇస్తుంది కేక్కి. ఇప్పుడు మనం యాడ్ చేస్తున్న కొద్దీ అది కొంచెం డ్రై అవుతూ వస్తుందండి. సో అలాంటప్పుడు కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటే లూజ్ అవుతూ ఉంటుంది బ్యాటర్. ఓకే. సో నెక్స్ట్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ ఎంత తీసుకోవాలి మీరు క్వాంటిటీ? ఒక 2 teaspoons. 2 teaspoons. అండ్ ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంది, దట్ ఈస్ కేక్ జెల్. ఓకే. సో ఒకసారి చెక్ చేసుకుందామా? చెక్ చేసుకుందాం. బటర్ పేపర్. ఇప్పుడు దీన్ని కూడా మనం రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాం.
అగైన్ రబ్బర్ స్పాచులా. ఓకే, రబ్బర్ యూస్ఫుల్. వన్ మోర్ థింగ్ ఇస్ ప్యాన్లో స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని అవెన్లో పెట్టేసుకోవాలి. ఓకే. అండ్ అవెన్ టెంపరేచర్ షుడ్ ఆల్వేస్ బి 180 degrees సెంటీగ్రేడ్. ఓకే, సో ఓన్లీ పెట్టేద్దాం. పెట్టేసుకో. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు ఐసింగ్ ప్రిపేర్ చేయాలండి. ఐసింగ్, ఫ్రాస్టింగ్, క్రీమింగ్ ఆల్ సేమ్ నేమ్స్ అనమాట. ఓకే. సో ఫస్ట్ మనకి ఐసింగ్ ప్రిపేర్ చేసుకోవడానికి మార్గో బటర్ దీన్ని మెషిన్కి ఫిక్స్ చేసేస్తాం. ఓకే. సో బటర్ మిక్స్ అవుతున్న కొద్దీ గ్రాడ్యువల్లీ మనం ఐసింగ్ షుగర్ కూడా వేసుకున్నాం. ఐసింగ్ షుగర్ దీని క్వాంటిటీ ఎలా తీసుకోవాలి? దీని క్వాంటిటీ అందాజా క్వాంటిటీ అండి, మనం టేస్ట్ చేసుకుంటూ తెలుసుకోవాలి. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే మిక్స్ అవుతూ ఉంటుంది, క్రీమ్ పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఐసింగ్ షుగర్ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి. ఇప్పుడు మన మిల్క్ క్వాంటిటీ ఎంత తీసుకోవాలి? ఇది కూడా మొత్తం క్వాంటిటీ కాదు, సో కొంచెం కొంచెం మధ్యలో యాడ్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు కొంచెం డ్యాప్ చేస్తే సెంటర్లో అది లూజ్ అవుతుంది అన్నమాట అన్ని సైడ్స్ నుంచి. ఇందాక మీరు అన్నారు కదా దానికి అతుక్కోకుండా రావాలి. క్లోజ్ యువర్ ఐస్, ఫింగర్స్ క్రాస్డ్. పర్ఫెక్ట్. ఫస్ట్ బటర్ పేపర్ పెట్టాం గుర్తుంది కదా, డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో మనకు అది స్టిక్ అవ్వకుండా అది ప్లస్ పాయింట్ అన్నమాట. క్రీమ్ అప్లై చేసేసుకోవాలి సెంటర్లో. ఇప్పుడు బటర్ స్కాచ్ ఫిల్లింగ్ వస్తుంది దీనికి, మనం అనుకున్నాం కదా వెనిలా అండ్ బటర్ స్కాచ్ ఫిల్లింగ్. మెయిన్ జాబ్ డన్, ఆపరేషన్. నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ అప్లై చేసి ఫిల్లింగ్ ఇచ్చేసామంటే కేక్ ఇస్ ఆల్మోస్ట్ డన్. సో ఇప్పుడు కేక్ మిడిల్ లేయర్లో ప్రాపర్గా క్రీమ్ని అడ్జస్ట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి బటర్ స్కాచ్ సాస్, ద మెయిన్ ఫ్లేవరింగ్. yes finally. ఒకసారి దీన్ని ఇలా మనం ఈక్వల్గా దాన్ని స్ప్రెడ్ చేసేసుకుంటే ఈక్వల్గా ఫ్లేవర్ ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు కంప్లీట్ ఇంకా షేప్ మొత్తం కూడా క్రీమ్తో ఫిల్ చేసేసుకోవడం. ఏంటో పెద్ద మార్బుల్ స్టోన్ రెడీ అయినట్టుంది ఇక్కడ. యాజ్ ఎ సెడ్ లేస్ వర్క్ చేసుకుందాము. సో దానికి ఫస్ట్ మనకి పైపింగ్ బ్యాగ్ కావాలి. పైపింగ్ బ్యాగ్. ఓకే. యాజ్ మనకి ఈ లేస్ వర్క్ చేయడానికి ప్లెంటీ ఆఫ్ నాజిల్స్ ఉన్నాయి. ద వన్ వీఆర్ సెలెక్టింగ్ ఇస్ ఈ నాజిల్ని మనం ఆ పైపింగ్ బ్యాగ్లో పెట్టాలి. This is going on the cake. ఫోటో ఇది కేక్ మీద వెళ్తుంది. ఇది కేక్ ఫోటోనా? యా, ఇది యాక్చువల్లీ త్రిపుర మూవీది పోస్టర్. తినొచ్చా? సీరియసా? షూరా? ఎగ్జాక్ట్లీ. అంటే ఇలా కట్ చేసేసుకుని దాని కూడా తినొచ్చు. టేస్ట్ బాగుంటుందా? చాలా బాగుంటుంది. ఓకే. దీన్ని ఎడిబుల్ ఫోటో కేక్స్కి యూజువలీ వాడతారు. ఎలా తయారు చేస్తారు దీన్ని మరి? దీని ప్రిపరేషన్ ఇట్స్ జస్ట్ లైక్ మనం ఇంటర్నెట్లో ఎలా ఫొటోస్ డౌన్లోడ్ చేసుకొని ప్రింటర్ తీసుకుంటామో అలా స్పెషల్గా ఫుడ్ గ్రేడెడ్ కెమికల్స్ వాడి సేమ్ ఈ షీట్ ఏదైతే వాడతారో అది రైస్ షీట్ అనమాట. సేమ్ అలానే దీనికి ఒక ప్రింటర్ ఉంది, దానికి కూడా కలర్స్ క్యాట్రేజెస్ ఉంటాయి. సో మనకి ఇష్టం వచ్చిన ఫోటో, ఏ ఫోటో కావాలంటే ఏ ఫోటో అంటే ఆ ఫోటో తినే కెమికల్స్ తోటి తయారు చేసి ఇచ్చేస్తారు. యా, స్లోగా లూజ్ చేసుకోవాలి. ఇది ఒక పేపర్ మీద ఉంటుంది, అన్ని సైడ్స్ లూజ్ చేసుకుంటే. సో యాక్చువల్లీ ఇది ఏంటంటే చాలా చాలా డెలికేట్ అనమాట. మేక్ షూర్ యూర్ హ్యాండ్లింగ్ ఇట్ ప్రాపర్లీ. ఒకవేళ ఇలాంటిది కానీ మీరు ఏమైనా ఇంట్లో ట్రై చేస్తే ప్లీజ్ బీ కేర్ఫుల్ విత్ ఇట్. కొంచెం క్రాక్ వచ్చినా మొత్తం విరిగిపోతుంది.
సేమ్ ఏదైతే మనం ప్యాటర్న్ ఇచ్చుకున్నాం ఇందాక. మీ త్రిపుర టీం వాళ్ళందరూ ఫుల్ ఆన్ ఎక్సైట్ అవబోతున్నారండి. సో దానిపైన యాజ్ నేను ఫాండెంట్ అంటారు దీన్ని. ఫాండెంట్తో మనం మోల్డింగ్ వర్క్, చిన్నపిల్లల క్లే ఐడియా ఉందా మీకు? సో మనం క్లే వర్క్ కూడా చేయబోతున్నాం అనమాట. ఒక్క కేక్లో మీరు ఎన్ని నేర్చుకుంటున్నారో. సో ఇది ఓన్లీ ఫాండెంట్ స్కల్ప్చర్స్కి మనము ఫర్మ్ చేసుకోవడానికి ఇది వాడతాం అనమాట. ఇలా సపరేట్గా దొరుకుతుంది. ఎందుకు చపాతీ కర్రతో చేయలేమా? చపాతీ కర్రతో ఏంటంటే ఇప్పుడు మనకి కేక్ సైజెస్ డిఫర్ అవుతూ ఉంటాయి. సో దానికి ఇలా సపరేట్గా మనకు హోల్డింగ్ ఉంటుంది. అలాంటి టైంలో ఏమవుతుందంటే ఆ సైడ్స్ ఈక్వల్గా ప్రెస్ అవ్వవు. Okay, so words ready, cake ready. So congratulations to Tripura team. Wow. So వీటిని ఏం చేయాలి? వీటిని ఇప్పుడు కేక్ పైన అరేంజ్ చేసేసుకుందాం. Okay, let's do that. Yeah. చిన్న ఫ్లవర్స్ పెడదాం. Okay. ఈ టిప్స్ తో మనం ఫ్లవర్స్ ఫైనల్ టచ్, లాస్ట్ టచ్. ఈ టిప్స్ తో మనం ఫ్లవర్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. సో ఏ డిజైన్స్ కావాలంటే ఆ డిజైన్స్ లో చేసుకుని కేక్ మీద డెకరేట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి, సో ప్రిటీ కదా, సో క్యూట్ యాక్చువల్లీ. బాగుంది. ఇప్పుడు ఇది ఎక్కడ పెడతాం? దీన్ని ఇక్కడ ఇలా అరేంజ్ చేసుకుందాం. ఓకే, రెడీ రెడీ. ఫైనలీ కేక్ రెడీ అయిపోయింది. సో అక్కడ త్రిపుర టీం అసలు ఒక రేంజ్ లో సెలబ్రేషన్ చేసుకుంటున్నారంట. సో మీరు మా కోసం, త్రిపుర టీం కోసం స్పెషల్గా ఈ కేక్ రెడీ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. యో వెల్కమ్ అండి. అండ్ నా సైడ్ నుంచి కూడా త్రిపుర టీంకి నవిషిస్తాం. డెఫినెట్లీ. సో త్రిపుర టీం మీరు అక్కడ ఫుల్ అని సెలబ్రేట్ చేసుకుంటున్నారని నాకు తెలుసు. నేను కూడా వచ్చేసాను మీకోసం, మిమ్మల్ని ఫుల్ సర్ప్రైజ్ చేసి మీ సెలబ్రేషన్స్ లో నేను కూడా కలుస్తున్నాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అపూర్వ గారు. పదండి, సెలబ్రేషన్స్ ఇంకా ఫుల్ టు త్రిపుర టీమ్ తోటి. సూపర్ సార్, సూపర్. చిరకొట్ట సార్. సో నేను జాయిన్ అవ్వచ్చు. ఏదో బాక్స్ తీసుకొచ్చారు, ఏముంది, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు? మన ప్రోగ్రామ్ సెలబ్రేషన్స్ అని అనమాట. సో మీ మూవీ చూసిన తర్వాత మా ఫస్ట్ షో మీతోటే స్టార్ట్ చేయాలి అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తాం అనమాట. ఫుల్ థ్రిల్ అయిపోయాం. సో చేస్తే ఫస్ట్ షో మీతోటే స్టార్ట్ చేయాలనేసి మీకోసం ఇప్పటిదాకా మేము అందరం కలిసి కేక్ తయారు చేసి పర్టికులర్గా మన త్రిపుర టీం కోసం మాత్రమే సార్, మీకోసం మేము కష్టపడి మా చెమట వచ్చి తయారు చేసుకొని తీసుకొచ్చాను సార్. అవును సార్, మాటల్లో అసలు ఏది మా త్రిపుర, ఏది మా స్వాతి, ఏది అసలు? త్రిపుర ఈరోజు థియేటర్లో కూర్చుని ఎంజాయ్ చేస్తూ దానికోసం బ్రేక్ ఇచ్చాం, సినిమా చూస్తుంది అంటే అందుకని మేము ఉన్నాం ఇక్కడ. మేము ఆల్రెడీ తిరుగుతా ఉన్నాం, ఇంకా చూస్తా ఉన్నాం, కొన్ని థియేటర్స్కి వెళ్తాను. ఆవిడ మాత్రం నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను సినిమా చూస్తూ ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో నాకు తెలియాలి అని సాయంత్రం రిపోర్ట్ చెప్తాను. అది దాట్ ఈస్ నైస్. సో మా స్వాతి గారు ప్రేక్షకులతోటే నేను ఎంజాయ్ చేస్తాననేసి అలా చక్కర్లు కొడుతున్నారు. సో మా అదృష్టం కొద్దీ మీరు మాకు ఇక్కడ దొరికారు. అసలు ఫుల్ ఆన్ సెలబ్రేషన్స్, అసలు రేటింగ్స్ రోజు రోజుకి థియేటర్స్ పెరుగుతూ పోతున్నాయి. ఏంటి సార్ అసలు కాంప్లిమెంట్స్ ఏంటి సార్? ఎవరు? త్రిపుర ఫస్ట్ నుంచి అంతేనే. ఓపెనింగ్ డే మనం పూజ చేసాము, షూటింగ్ స్టార్ట్ చేసాము. షూటింగ్ స్టార్ట్ చేసింది పాజిటివ్ రిపోర్ట్ ఉంది, సినిమా బాగుంది బాగుంది. ఎందుకంటే అందరికీ కథ తెలుసు, ఆ చెప్పిన కథ చేస్తున్నాడా లేదా డైరెక్టర్ చూసేవాడు అందరూ టెక్నీషియన్స్. అలా ఏంటంటే అందరికీ ఈరోజు బాగా వస్తుంది, ఈరోజు బాగా వస్తుంది, బాగా తీశారు కదా, మీరు బాగా వచ్చింది కదా అని అనుకుంటుంటే లైట్ మ్యాన్స్ వీళ్ళందరూ చూస్తూ ఉంటారు కదా, కెమెరామెన్స్ వీళ్ళందరూ, అసిస్టెంట్స్ వీళ్ళందరూ కూడా. సో అలాగా అది కొంచెం రోజు రోజుకి హైప్ అవుతుంది. నెక్స్ట్ మేము రోజు రోజు ఎడిటింగ్ చేసి చూసుకునేవాళ్ళు, చూసుకుంటే అక్కడ పనిచేసేవాళ్ళు వాళ్ళు చూసి సార్ భలే ఉన్నాయి సార్ సీన్స్ అని.
ఈ టాక్ స్ప్రెడ్ అయిపోయి పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేసి మొత్తం ఈ సినిమా గురించి ఒక్క నెగిటివ్గా మాట్లాడిన ఎవరు లేరు. అసలు స్వాతికి దయ్యం ఎక్కించాలని ఆ క్యారెక్టర్లు చూడాలని ఎందుకు అనిపించింది, ఎలా అనిపించింది, హౌ? ఎందుకంటే స్వాతి ఇప్పటి వరకు పాటలు బబులీగా అలరజలరుగా జోష్గా ఇలా చేస్తుంది. సో ఎప్పుడు అవే చేస్తే ఏంటి, నేను స్వాతితో చేస్తే ఒక కొత్త సినిమా చెప్పాలి ఆడియన్స్కి. దానికోసం ఈ సినిమా ఆవిడతో చేస్తే ఓ ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఆవిడ వెరీ గుడ్ పెర్ఫార్మర్. నాకు ఎంత చేస్తే అంత అలిగిపోతుంది, నాకు ఈజీ. అదే వేరే హిందీ అనుకోండి, క్యా ఇవన్నీ మనం పడాలి, ఈ టైం వేసుకోవాలి నాకు. అందుకని ఫస్ట్ స్వాతి అయితే బాగుంటుందని చెప్పేసి స్వాతిని ఎత్తుకున్నాం. ఎందుకంటే నాకు కళ్ళు కావాలి, ఫస్ట్ పెద్ద కళ్ళు ఉండాలి. చూసారు వెనకాల ఎలా ఉందో మరి ఆ పోస్టర్లో వేరే వాళ్ళు ఊహించుకోండి, అలా చూడగలరా? అస్సలు ఇంక వేరే అమ్మాయిని ఊహించుకోలేము. అందుకని ఈ త్రిపురకి ఆవిడ పెట్టుకున్నాను. ఈ రోజును ఇంత సక్సెస్ అయింది. సో మరి సార్ మీకోసం తీసుకొచ్చిన కేక్, మీకోసం తయారు చేసి మరి తీసుకొచ్చిన కేక్, యా సో స్టార్ట్ చేయాలండి. ఇప్పుడు మన క్రేజీ బ్యానర్స్ లో వచ్చిన ఈ త్రిపుర మూవీ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకొని అందరికి చెప్పాలనుకుంటున్నా. మరి టాపిక్ డిస్కషన్ స్టార్ట్ చేసేద్దామా? కంగ్రాచులేషన్స్. నాకు ఇంకొక పెద్ద డౌట్ ఉందండి, దీనికి నాకు ఎవరు క్లారిటీ ఇస్తారు ఏం అర్థం అవ్వట్లేదు. సార్ హారర్ సినిమాల్లో కామెడీ ఓకే, బ్యూటీ గ్లామర్ చూపించారు, రొమాన్స్ చూపించారు, పెళ్లి కూడా చూపించేశారు. సార్ పట్టుపగలు భయపెట్టేస్తున్నారేంటి సార్? పట్టుపగడు గోడలు చూస్తుంటే భయం వేస్తుంది, టేబుల్ని చూస్తుంటే భయం వేస్తుంది, న్యూస్ పేపర్ని చూస్తుంటే కూడా భయం వేస్తుంది. ఏంటి సార్ ఇది? మీరు అడగ వరకు బాగానే ఉంది, కానీ ఇప్పుడు దానికి సమాధానం చెప్పడం బాగలేదు. ఎందుకంటే ప్రేక్షకుల థియేటర్ అది ఎందుకు ఇలా జరుగుతుంది, అది ఆ టెన్షన్ వాళ్ళకి అక్కడ తెలియాలి. ఎందుకు గోడ మీద ఇలా స్వాతి ఇలా పెట్టి దగ్గరికి అంటుంది, ఇవన్నీ ట్రైలర్లో ఉన్న అంశాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా. ఎందుకంటే మీకు చూపించే ప్రతి షాట్కి ఒక కథ ఉంటుంది. సో ఆ ఇంట్రెస్ట్ అనేది థియేటర్లో చూస్తేనే, ఆ ఫ్లోలో చూస్తేనే పట్టపగలు దయ్యాలు కనిపిస్తేనే నమ్ముతావా? సార్ నమ్మిచ్చేశారు. ఓకేనా, సినిమాలు నమ్మించారు కదా. సో ఆ సీన్కి చాలా మంచి రెస్పాన్స్. డైరెక్టర్ గారు చాలా తెలివిగా భయపెట్టించారనమాట జనాల్ని. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అంటే ముందు నుంచే చెప్పారనమాట అటు వెళ్ళొద్దు, దయ్యం ఉంది అని. అయినా మాలాంటి మెంటల్ గా కొందరు ఉంటారనమాట, అదేంటి తెలుసుకుందాం చూసుకోవడం, ఏమవుతుందే అని వెళ్తారు కదా. అప్పుడు వెళ్ళినప్పుడు ఆయన ఒక క్షణంలో భయపెట్టించారనమాట. సో మా సినిమా త్రిపురలో ఫస్ట్ టైం పట్టుపగులు భయపెట్టించారు. మీరు ఏదైనా సిచ్యువేషన్ మూవీ చూస్తున్న టైంలో ఏదైనా సీన్ చూస్తూ మీరు భయపడ్డారా? భయపడ్డా అంటే నాకు భయం అనేది ఉండదండి. నేను కూడా కొంచెం దయ్యాలతో ట్రావెల్ అయ్యాను కొంచెం, బట్ నాట్ లైక్ రాజ్ కిరణ్ ఖాన్ కలిసినప్పటి నుంచి దయ్యాలతో ట్రావెల్ లేదు, ముందు నుంచే ఉంది. ఈ మర్రి చెట్టుది ఒక సీన్ ఉందండి, అంటే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇప్పుడు నాకు కథ తెలుసు, సినిమా తెలుసు, సినిమాలు చేశాను. ఫస్ట్ టైం దయ్యం అనేది కనిపిస్తుంది, దయ్యం అనేది ఒక అలా వచ్చింది, మీరు భయపడకండి. సో ఆ షాట్ నేను అంటే ఒక జర్క్ తిన్నా. సో మన ఎపిసోడ్ అంతా కూడా చాలా క్రేజీగా అయింది సార్ ఈరోజు. సో మా సెలబ్రేషన్స్ మీకు ఎలా అనిపించాయి? మేము మీకోసం తయారు చేసుకుని మరి తీసుకొచ్చిన కేక్, మరి మీ సెలబ్రేషన్స్లో మేము కూడా పార్టిసిపేట్ చేసినందుకు, అండ్ త్రిపుర సక్సెస్ని, సో మీకు ఎలా అనిపించింది సార్? కేక్ ఫస్ట్ తీయగా ఉంది. తీయటి కేక్తో మీరు ఈ సెలబ్రేషన్ అనే ప్రోగ్రాము ఇంకా మరీ సంతోషంగా ఉంటుంది. సెలబ్రేషన్స్ అంటే నాకు ఒక సెలబ్రేషన్ సందర్భంగా నేను ఒకటి చెప్పాలి. ఈటీవీ మీ టీవీ ఇది కదా స్లోగను. అటు ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఈటీవీ నా టీవీ. ఈటీవీ 2లో ఒక క్రైమ్ ప్రోగ్రామ్ జరిగాయి, నేరాలు ఘోరాలని. ఆ క్రైమ్ ప్రోగ్రామ్కి నేను ఎపిసోడ్ డైరెక్టర్గా దాదాపు ఒక 30-40 ఎపిసోడ్ చేస్తాను. సూపర్. ఆ టైంలో ఎగ్జాక్ట్ నేరాలు ఘోరాలు సూపర్ టీవీలో అందులో నేను చాలా సెలెక్టెడ్ చేసుకున్నాను మంచి స్టోరీస్.
తీసుకుని నేను ఏమైతే ప్రయోగాలు చేయాలనుకున్నానో తీయడంలో, అంటే రేపు సినిమా తీసాము కంగారు పడే కంటే ఇప్పుడే మనం తీసుకుంటే రేపు సినిమా పనికి వస్తాయి అని చెప్పేసి ప్రాక్టికల్స్ అన్నీ చేశాను. ఆ ప్రాక్టికల్స్ చూసి ఎపిసోడ్లు బ్రహ్మాండంగా వచ్చాయి. అమ్మయ్యా అని నాకు ఫస్ట్ సినిమా గీత అయినప్పుడు నాకు ఈజీ అయిపోయింది, ఎందుకంటే అంతా తెలుసు, టక్టక్ చేశాను. సో అందుకని ఏంటంటే ఈటీవీ నన్ను బ్రతికించింది ఒక 2 years పాటు. కనుక ఈ సందర్భంగా మనం ఈటీవీ వారికి నా కృతజ్ఞతలు, ముఖ్యంగా రామోజీరావు గారికి. ఎందుకంటే ఉషా కిరణ్ మూవీస్లో నా ఫస్ట్ హాఫ్ అక్కడే స్టార్ట్ అయింది, ఫస్ట్ సినిమా డైరెక్షన్గా. బట్ అమ్మవారి కారణంలో సినిమా జరగలేదు. బట్ ఎప్పటికైనా సరే రామోజీరావు గారి పక్కన నా పేరు ఉండాలి, ఇది నేను కోరుకునేది. మేము కూడా కోరుకుంటున్నాను సార్. అండ్ ఈటీవీ మీ టీవీ అన్నారు కాబట్టి మా ఫస్ట్ ఎపిసోడ్, మా సెలబ్రేషన్స్ ఫస్ట్ ఎపిసోడ్ కూడా మీ ఈటీవీ మిమ్మల్ని చూస్ చేసుకొని చూసారా? సో చిన్న గారు, మీ సెలబ్రేషన్స్, మా సెలబ్రేషన్స్, మన సెలబ్రేషన్స్. సో మీ మాటల్లో మా ఆడియన్స్ కోసం. మాకు కూడా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఇన్ఫాక్ట్ ఇప్పుడు యాక్చువల్గా. సో మీరు ఫస్ట్ టైం కొత్త ఛానల్ అంటున్నారు ఈటీవీ అభిరుచి. సో ఈ ప్రోగ్రామ్ ద్వారాగా మా త్రిపుర సక్సెస్లో మీ సెలబ్రేషన్స్ వచ్చి జాయిన్ అవటం అనేది ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి. చాలా హ్యాపీగా ఉన్నాము. సో డెఫినెట్గా మీ ఛానల్ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే స్టార్టింగ్ విత్ బ్లాక్ బాస్టర్ డైరెక్టర్, బ్లాక్ బాస్టర్ బ్యానరు, సో క్రేజీ మీడియా సెలబ్రేషన్తో మీరు స్టార్ట్ చేశారు కాబట్టి మీ ఛానల్ ఎప్పుడు క్రేజీగానే ఉంటుందండి. డెఫినెట్గా విల్ రాక్ అనమాట. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ. సో నవీన్ గారు, మా సెలబ్రేషన్స్ మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు మీరు పెట్టిన ఫస్ట్ టైటిల్ సెలబ్రేషన్ అనేది చాలా బాగుందండి, పాజిటివ్ ఉంది. ఎందుకంటే మేము ఎలా అంటే సినిమా రిలీజ్ అయిపోయి సక్సెస్లో ఉండి మేము ఒక సెలబ్రేషన్లో ఉన్నాం, మీ సెలబ్రేషన్ మా సెలబ్రేషన్ సింక్ అయిందనమాట. సో నిజంగా ఒక సెలబ్రేషన్ లానే ఉంది ఆఫీస్, మా డైరెక్టర్, మా ప్రొడ్యూసర్, మా టీం అందరం చూస్తుంటే. అండ్ స్పెషల్లీ థ్యాంక్ యూ ఫర్ ద కేక్. నిజంగా ద కేక్ ఈజ్ వెరీ స్వీట్. అంటే నాకు, స్వాతికి, మా టీం అందరికి నచ్చిన కొన్ని పోస్టర్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఈ దయ్యం పోస్టర్ ఉంది, ఈ హారర్ పోస్టర్ ఉంది, మెయిన్ లోగో పోస్టర్, ఈ పెళ్లిది ఒక పోస్టర్ ఉందంట. అండ్ సెంటిమెంట్ గా నాకు అనిపించింది ఏంటంటే ఆల్రెడీ ఇట్స్ సెలబ్రేషన్ మోడ్ లో ఉంది, ఆ పోస్టర్ పెట్టడం అనిపించింది. ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది మాకు అనుకున్నాం. సో November 6th నుంచి ఇప్పుడు దాకా మా దివాళీ సెలబ్రేషన్ అయిపోయింది, కానీ స్టిల్ త్రిపుర సెలబ్రేషన్స్ లో ఉన్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సెలబ్రేషన్స్ ఇలాగే కొనసాగాలి. ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ త్రిపుర టీమ్. సో ముందు మంచి సినిమాలు హిట్ అయిన తర్వాత ఆ సినిమాలు కూడా సెలబ్రేషన్స్ మీరు చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ పర్టికులర్లీ స్వాతి గారు, మీకోసం మా సెలబ్రేషన్స్ లో మీకోసం తీసుకొచ్చిన కేక్ మీకోసం అలా సపరేట్ గా పెట్టేస్తున్నాను. ప్లీజ్ వచ్చి టేస్ట్ చూసుకుని మాకు కాల్ చేసి చెప్పండి చాలు. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ.